वामाङ्कस्थितजानकी परिलसत्कोदण्डदण्डं करे चक्रं चोर्ध्वकरेण बाहुयुगले शङ्खं शरं दक्षिणे बिभ्राणं जलजातपत्रनयनं भद्राद्रिमूर्ध्नि स्थितं केयूरादिविभूषितं रघुपतिं सौमित्र्ययुक्तं भजे। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जय पवनसुत हनुमान की जय। सीतारामचंद्र स्वामी महाराज की जय। ఆంజనేయ స్వామి వారి యొక్క పుట్టినరోజు జన్మదిన మహోత్సవాలు అత్యద్భుతంగా, ఎందువల్ల అంటే ఆంజనేయ స్వామి విగ్రహం లేనటువంటి ఊరు ఉండదేమో. ఆ ప్రకారంగా అన్ని రకాలుగా రక్షించేటువంటి వాడు, శత్రు బాధల నుంచి, అనారోగ్య బాధల నుంచి, ఈతి బాధల నుంచి రక్షించి పరమాత్ముని యొక్క భక్తి మార్గాన్ని ఉపదేశం చేసేటువంటి మహానుభావుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి వారిని ఒక్కసారి ధ్యానిస్తే చాలు, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఒక్కసారి ఆంజనేయ స్వామిని హనుమాన్, జై హనుమాన్ అని, కపీశ్వర అని, రామభక్త అని, రామదూత అని, రాముని యొక్క బంటు అని, రామపాద సేవా ధురంధరాయ నమః అని చెప్పి ఆంజనేయ స్వామి వారికి పేరుంది. గమ్మత్తేమిటట అంటే ఆంజనేయ స్వామి లేకుండా రాముల వారు లేరు, రామాయణం లేదు. అటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మదిన మహోత్సవాల్లో ఇవాళ దేశమంతా, ప్రపంచమంతా కూడా సంబరాలు జరుపుకుంటారు. అంటే ప్రతి దేవాలయంలో ఆంజనేయ స్వామి వారికి తమాల పత్రాలతో పూజ, సింధూర అలంకరణ, మల్లికా పుష్పాలతో సేవ, అప్పాలు, భక్ష్యాలు ఇవన్నీ కూడా స్వామివారికి నివేదన పెడతారు. ఏమండి, ఎన్ని ప్రసాదాలు పెట్టినా కూడా తక్కువే. ఎందువల్ల అంటే ఆయన పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు అని, పరగి నానా విద్యల బలవంతుడు అని చెప్పి అన్నమాచార్య స్వామి వారు ఆయన్ని కీర్తించారు. ఎంత పెద్దవాడండి అంటే దశయోజన విస్తీర్ణ దశయోజనమాయత ఛాయా వానరసింహస్య జలేత్ చారుతరాభవత్. అంత పెద్ద 10 యోజనాలంత వెడల్పు, 10 యోజనాలంత పొడుగు కలిగినటువంటి వాడు స్వామి. మరి ఆయన ఆ సంజీవని పర్వతాన్ని పట్టుకొని వచ్చాడు. ఆయనకి ఏం పెట్టినప్పటికీ కూడా తక్కువే. అటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని అందరం పొందాలి. యథాశక్తిగా హనుమద్ దర్శనం చేసుకోవాలి. ఆయనకు తేనె అంటే చాలా ఇష్టం, మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం. కాబట్టి స్వామివారికి అరటి పళ్ళు అంటే ఇష్టం. తులసి ఘాట్ అని కాశీలో ఉంది. అక్కడ ఎన్ని కోతులంటే చెప్పడానికి వీల్లేదు. ఎన్ని అరటిపళ్ళు ఇచ్చినా కూడా ఒక్క కోతి కూడా ఇంకొక పండు తీసుకోకుండా అన్ని కోతులకు అవకాశం ఇస్తుంది. అట్లా సంయమనం పాటించేటువంటి విధానాన్ని మనం అక్కడ చూస్తాం. సంకటమోచన హనుమాన్ దేవాలయం, తులసి ఘాట్. అక్కడ తులసి రామచరిత మానసం అక్కడ రాశాడట ఆయన ఆ తులసి ఘాట్లో. కాబట్టి ఆంజనేయ స్వామి మనందరికి కూడా ఆయుర ఆరోగ్యాలని, రాముల వారి యొక్క భక్తిని పెంపొందింపునుగా కానీ ఆశంసన చేస్తూ కథాఘట్టంలోకి వస్తున్నాం. అయితే రాముడు ఒక బాణము చేత వాలిని
చాటు నుంచి కొట్టగానే ఇక్కడ వాలి చాలా అద్భుతంగా మాట్లాడుతాడు. బిభ్రాణం చీరవసనం జటాముకుటధారిణం విశాల వక్షసం భ్రాజద్వనమాలా విభూషితం. అటువంటి రాముణ్ణి చూసి ఆయన అన్నాడు, రామా, నీవు పరంధాముడివని చెప్పగా విన్నాను, కానీ నీకు ఇంత కష్టపడాల్సిన అవసరమేముంది? నాలాంటి వాడిని చంపి, ఎక్కడో చాటుమాటు నుంచి చంపి నీకేమి కీర్తి వస్తుంది? క్షాత్రధర్మంలో ఉండేటువంటి వాడివి బలపరాక్రమాలు యుద్ధం చేయగలిగితే నేరుగా వచ్చి యుద్ధం చేయాలి, కానీ చాటు నుంచి కొట్టడం ఎంతవరకు సబబయ్యా? ఇంకా అంతేకాకుండా సుగ్రీవుడు నీకు చేసిందేమిటి, నేను చెయ్యందేమిటి? ఈ సుగ్రీవుణ్ణే నువ్వు అడిగావు, సీతాన్వేషణం కోసం సహాయం కోసం అడిగావు. అదే ఒక్క మాట నాకు చెప్పుంటే అసలు ఇదంతా లేకుండా ఒక్క క్షణంలో నేను వెళ్ళి లంకానగరానికి వెళ్ళి ఆయనతో యుద్ధం చేసి అవసరమైతే వాడిని కొట్టి సీతాంబవారిని తెచ్చి నీకు ఇచ్చేటువంటి వాడిని కదా. ఇంకా అంతేకాకుండా నన్ను సంహరించావు, నిష్కారణంగా సంహరించావు, నన్ను చెట్టు చాటు నుంచి కొట్టావు, నన్ను వానర మాంసం తినేది కూడా కాదు కదా. పోనీ ఏదన్నా తినే మాంసం కొట్టావంటే అది రాజులకి లక్షణం, మృగాల్ని వేటాడటం, అక్కడ దోషం లేదు, నేను మృగాన్ని అని. పోనీ ఆ సంహరించినటువంటి ఆ యొక్క మృగం అనేది భక్ష్యయోగ్యం కాదు కదా అని అక్కడ చాలా రకరకాలుగా ఉండేటువంటి విధానం మనం చూస్తాం. ఇంకా ఈ రకంగా బహుభాషితం, ఆయనేమి బలవంతంగా చాలా తేరుకొనేం లేడు. వాలి బాణం గుచ్చుకొని ఉన్నాడు హృదయంలో, కింద పడిపోయి ఉన్నాడు, అయినా కూడా వీరుడిలాగా మాట్లాడాడు. అయితే రాముడు అన్నాడు, మేము క్షత్రియులము, ఎక్కడ ఏ తప్పు జరిగినా ఏ పాపం జరిగినా ఎవరిని శిక్షించాలన్నా మేము అర్హులం. సమస్త భూమండలానికి మేము రాజులం, పరిపాలకులం. మేము పరిపాలకుడి యొక్క లక్షణం ఏమిటట అంటే ఎక్కడ తప్పు జరిగితే అక్కడ దండించేటువంటి అధికారం మాకుంటుంది. అది క్షాత్రధర్మమయ్యా. ఇంకా అంతేకాకుండా నీవేదో వీరాలు ప్రగల్భాలు మాట్లాడుతున్నావు కదా. అధర్మ కారిణం హత్వా సద్ధర్మం పాలయామ్యహం. నా అవతార ప్రయోజనమే దుష్టులని సంహరించి శిష్టులని కాపాడుతా అనేటువంటి నా అవతార ప్రయోజనం ఉంది. కాబట్టి దుహిత భగిని భ్రాతుర్భార్య చైవ తథా స్నుషా. దుహిత అంటే కన్న కూతురు, భగిని అంటే తోడబుట్టింది, భ్రాతుర్భార్య అంటే తమ్ముడు గాని అన్నగాని యొక్క భార్య, ఇంకా స్నుష అంటే కోడలు. వీళ్ళ అందరి యందు కూతురు భావాన్ని కలిగి ఉండాలి. నీవు ఆ రకంగా లేవు. బలాత్కరించి సుగ్రీవుని యొక్క భార్య అగు రుమ అనేటువంటి ఆమెను నువ్వు బలాత్కరించి నువ్వు భోగిస్తున్నావు. అది చాలా నేరం. అది పాతకీ అంటారు. పాతకీ సతు విజ్ఞేయ స వధ్యో రాజభిస్తదా. అటువంటి వాడికి రాజశాసనాల్లో, రాజనీతిలో, దండశాస్త్రంలో ఏం చెప్పబడి ఉంది? శిక్ష అంటే వధ్య అని చెప్పబడి ఉంది. కాబట్టి నువ్వు ఈ పాపాలు చేసుకుంటూ వచ్చావు. కాబట్టి నేను ధర్మశాస్త్రాన్ని తెలిసినటువంటి వాడిని కాబట్టి నేను నిన్ను కొట్టా, ఎందుట్లో అధర్మం లేదు అన్నాడు. త్వంతు భ్రాతు కనిష్ఠస్య భార్యాయాం రమసే బలాత్. అంటే ఆ యుగంలో ఉండేటువంటి నీతి నియమాల యొక్క విధానము, ధర్మశాస్త్రం అనేది అలా ఉంది. అదే ఈ యొక్క విధానమే మిగతా దేశాల్లో అమలుగా ఉంది. శిక్షలు ఈ రకంగా ఈనాటికి కూడా మనం చూస్తున్నాం. ఏదైనా ఒక స్త్రీని బలాత్కరించి రాజధర్మానికి విరుద్ధంగా ఆమెకు ఇష్టం లేకుండా కనుక ఆమెను వంచినట్లయితే శిక్షలు మరణశిక్షల దాకా ఉండేటువంటి అమలు చేసేటువంటి దేశములు అనేకము కలవు ఈ రోజు కూడా. కాబట్టి
నేను ధర్మాన్ని కాపాడడానికి వచ్చా కాబట్టి శిక్షించాను, ఇందుట్లో దోషమే లేదు అన్నాడు రాముడు. అప్పుడు ఇంకా ఇదొక్కటే కాదు, వాలి యొక్క అపరాధములు ఇంకా చాలా ఉన్నాయి, తెలిసింది ఇదొకటే. కాబట్టి నీవు ఏవేవి అపరాధాలు చేసి ఉన్నావో అవన్నీ నేను ఎరుగుదును. కాబట్టి నేను ఏం చెబితే అదే ధర్మం. ఎందువల్ల అంటే రాముణ్ణి సాధు సత్యపరాక్రమ ధర్మజ్ఞ ధర్మభృతాం శ్రేష్ఠ ధర్మవరాం శ్రేష్ఠ అని చెప్పి రాముల వారిని అన్నారు. కాబట్టి మూర్తీభవించినటువంటి ధర్మస్వరూపుడు కాబట్టి ఆయన ముందు వాలి మాట్లాడలేకపోయాడు. అయ్యా స్వామి, వాస్తవమే, నేను చాలా తప్పులు చేశాను, బల గర్వం చేత చాలా పొరపాట్లు చేశాను, నాలాంటి వాడికి తగిన శిక్ష పడింది. అంటే ఎంతటి వాడికైనా కూడా అహంకార భూరితుడుగు పరమాత్ముడు లేడు, నేనే అనేటువంటి ఎవడైతే గర్వించేటువంటి వాడున్నాడో వాడిని పరమాత్మ యొక్క మార్గంలో పెట్టడానికి పరమాత్ముడే దిగి వస్తాడు అని చెప్పడానికి అహంకార మదమత్తం అనేటువంటి వాడికి నిదర్శనమే వాలి. కాబట్టి ఈ యొక్క వాలిని సంతోషపెట్టేందుకు గాను కృష్ణావతారంలో సుగ్రీవుడు వాలి వలె కర్ణుణ్ణి సంహరిస్తాడు, కృష్ణుడు సంహరింపజేస్తాడు అర్జునుడి ద్వారా. అక్కడ ఎందుకో మనకు తెలియదు, ఇది ఇక్కడ ఎందుకో మనకు తెలియదు అని అనుకోకూడదు. దాని వెనకాలుండేటువంటి ధర్మరహస్యాలు అట్లాంటివి అని అనగానే, స్వామి నీవు రావణస్య వధార్థాయ, ఇంకా గొప్పతనం ఏమిటట అంటే పెద్ద పెద్ద వంతెనలు పెద్ద పెద్ద రహదారులు వేస్తుంటే దారిలో ఏదైనా ఒక చెట్టు అడ్డం ఉందనుకోండి, దాన్ని ఖండించక తప్పదు, తీయక తప్పదు. ఎందువల్ల అంటే మహాప్రయోజనం కలిగినప్పుడు ఇటువంటి దాన్ని తీయడంలో దోషం లేదు. ఒక మండలాన్ని రక్షించేందుకు గాను గ్రామం ఏమైనప్పటికీ పర్వాలేదు అని శాస్త్రం చెబుతుంది. కుటుంబంలో ఒకడు పోతే శరీరంలో ఒక భాగం కనుక పూర్తిగా తీయకపోతే శరీరం మొత్తానికి ఇబ్బంది కలుగుతుందంటే ఆ అవయవాన్ని తీయడంలో దోషం లేదు. లేదంటే అవయవం శరీరం మొత్తం దెబ్బతింటుంది. కాబట్టి దోషభూయిష్టమగు అవయవాన్ని ఎట్లయితే మనం సర్జరీ ద్వారా తీసివేసి మనం ఖండించినప్పటికీ ఏదైతే మొత్తం మిగతా దేహం ఎట్లయితే రక్షింపబడుతుందో ఆ ప్రకారంగా వాలిని సంహరించాడు రాముడు. లేకపోయిన పక్షంలో రాముడే గనక యథార్థంగా వాలిని గనక సహాయత్వాన్ని కోరి ఉంటే రావణ సంహారం జరగదు. రావణ సంహారం జరగాలండి అంటే ఈ వాలిని తుంపేసేయాలి ఇక్కడ. ఎందువల్ల అంటే వాలి రావణుడు ఇద్దరి యొక్క స్వభావం ఒకటే. అందువల్ల వీళ్ళిద్దరూ ఏకమైతే అది చాలా ఇంకొక విపరీతమైనటువంటి అర్థంలో ఉంటుంది. కాబట్టి ముందు ఈ యొక్క ధర్మస్థాపన కోసం ఇక్కడ ఈయన తీసేశాడు అని వాలే చెప్పాడు ఈ మాట. రావణస్య వధార్థాయ దేవజానామి పురుషం త్వాం శ్రియం జానకీం శుభాం రావణస్య వధార్థాయ జాతం త్వాం బ్రహ్మణార్థితం. బ్రహ్మదేవుడి ద్వారా ప్రార్థింపబడితే ఇలా వచ్చావని చెప్పి నాకు తెలుసయ్యా అని అన్నాడు. ఇంకా ఈ విషయ్యం కురుమే రామ, నేను ఈ బాణం యొక్క ధాటి దెబ్బకు తీవ్రత ఆ తీక్షణతకు నేను తట్టుకోలేకుండానయ్యా, ఈ బాణం తీసేస్తే నేను నీ కళ్ళ ముందు తనువును చాలిస్తా అని అన్నాడు. అయితే ఇక్కడ చాలా అద్భుతంగా ఒక మాట చెప్పాడు శ్రీమద్ రామాయణంలో వాల్మీకియంలో. ఈ సందర్భంలో అంగదుడు వచ్చాడు. అందుకే గాయత్రీ రామాయణంలో ఉండేటువంటి శ్లోకం అనేది వాలి చివరి క్షణంలో నేను పోతున్నా అని అంగదుణ్ణి గాని తారని గాని చిన్న చూపు చూడకయ్యా, నా కుమారుణ్ణి నీ కుమారుడు వలె అంతకంటే ఎక్కువగా చూసుకో అని చెప్పి వాలి రాముడి సముఖంలో, లక్ష్మణస్వామి వారి సముఖంలో, ఆంజనేయ స్వామి వారి సముఖంలో అంగదుణ్ణి సుగ్రీవుడి చేతిలో పెట్టాడు. దేశకాలౌ భజస్వాద్య క్షమమాణః ప్రియా ప్రియే సుఖ దుఃఖ సహకాలే సుగ్రీవ వశకో భవ అని అంగదుడితో చెప్పాడు వాలి.
నాయనా, సుగ్రీవుడు ధర్మాత్ముడు అంటే అర్థం ఏమిటి? నేను అధర్మం చేశా అని చెప్పినట్టు. సుగ్రీవుడు ధర్మాత్ముడు, ఇక నీకు తండ్రి లేడు అనేటువంటి మాట నిజమే. వాస్తవానికి తండ్రి లేనటువంటి వాళ్ళ యొక్క జీవనం అనేది చాలా దుర్భరం. అదంతా ఎవరు పూరింపబడేటువంటిది కాదు. కాబట్టి చివరి క్షణంలో రాముల వారి సమక్షంలో సుగ్రీవుడికి జాగ్రత్తగా అనుకూలంగా నడుచుకోవయ్యా, సుగ్రీవుడికి వ్యతిరేకత అయితే నేను ఎట్లయితే శిక్షింపబడ్డానో నీవు కూడా అలాగే శిక్షింపబడతావు అని చివరి క్షణంలో వాలి ఆ రకంగా అంగదుడితో చెప్పాడు. ఇంకంతేకాకుండా ఈ మిగతా వాలి యొక్క సైన్యంలో వాలి యొక్క పక్షంలో ఉండేటువంటి వానరులందరూ కూడా వెళ్ళి తారాదేవికి చెప్పారు వాలి కూలాడు అని. కాబట్టి నీవు అంగదుణ్ణి, నీ రాజ్యాన్ని నువ్వు రక్షించుకోవాలంటే అమ్మా నువ్వు అక్కడికి రావాలి అని చెప్పి అంటే తార వచ్చింది. ఎంత బాధాకరమైనటువంటి ఆ దృశ్యం అంటే, వాలి కూలి ఉన్నాడు, అంగదుడు పక్కనున్నాడు, సుగ్రీవుడు ఒక పక్కనున్నాడు, రాముడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆ సందర్భంలో తార వచ్చింది. అక్కడ తార రాముల వారితో అత్యద్భుతమైనటువంటి విధంగా త్వమప్రమేయశ్చ దురాసదశ్చ అని అద్భుతమైనటువంటి చాలా లోతైనటువంటి అర్థాలతో తార మాట్లాడింది. అవి గనక ముట్టుకుంటే అవే ఒక 40 రోజులు చెప్పుకునేటువంటి విషయం. అంత గాంభీర్యంగా మాట్లాడితే రాముడు అంతకంటే ఎక్కువ గాంభీర్యంగా మాటలు చెప్పాడు ఆయన. అవన్నీ మనం ఇంకొక సందర్భంలో చూద్దాం. అట్లా తార మాట్లాడినటువంటి మాటలకి రాముడు అత్యద్భుతమైన వేదాంత రహస్యాన్ని, సాంఖ్య ప్రతిపాదితమగు రహస్యాలని తారకు ఉపదేశించారు. ఆ తరువాత సుగ్రీవుడితో అన్నాడు, ఏమయ్యా సుగ్రీవా, ఇక ఈ వాలికి చేయవలసినటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి అంగదుడి ద్వారా చేయించు. సాంపరాజికం అంటారు ఆ సంస్కారాలని. భ్రాతుర్జ్యేష్ఠస్య పుత్రేణ యద్యుక్తం సాంపరాజికం కురు సర్వం యథాన్యాయం సంస్కారాది మమాజ్ఞయా. గమ్మత్తేమిటట అంటే, కబంధుడికి జటాయువుకి రాముల వారు చేశారు సంస్కారాలు. ఇక్కడ మడుగు కుమారుడున్నాడు కదా అంగదుడు. కాబట్టి అంగదుడికి అన్ని బుద్ధులు చెప్పి యథావిధిగా శాస్త్ర ప్రకారంగా ఎక్కడ శాస్త్రవిధి లేకుండా ఉండకుండా శాస్త్రవిధి ప్రకారంగా చేయించవయ్యా అని అంటే, ఆ వాలి యొక్క దేహాన్ని శిబికలో ఊరేగించి పూలు జల్లి అత్యద్భుతంగా ఊరేగించి ఆ మహావీరుడికి, యోధానుయోధుడికి, ఒక పరాక్రమశాలికి ఎట్లయితే రాజలాంఛనాలతో సంస్కారాదులు చేయిస్తారో మంత్రపూతంగా విధి విధానంగా రాముడు సుగ్రీవుడికి ఆదేశిస్తే సుగ్రీవుడు అదే ప్రకారంగా వర్ణించాడు. ఇక ఆ తరువాత సుగ్రీవుడితో అన్నాడు, సుగ్రీవా, ఇక ఈ కపిసేన నాయకత్వాన్ని నీవు వహించాలి. కాబట్టి నీవు కిష్కింధానగరానికి వెళ్ళి పట్టాభిషేకం చేసుకో. అంగదుణ్ణి యువరాజుగా చేయి. తారని మంచిగా చూసుకో. ఎటువంటి లోపభూయిష్టమైన మనస్సుతో వ్యవహరించకు. కాబట్టి నేనేమో నీ పట్టాభిషేకానికి రాకూడదు. నగరం న ప్రవేక్ష్యామి చతుర్దశ సమాసఖే ఆగమిష్యతి మే భ్రాత లక్ష్మణ పత్తనంతవా. నా తమ్ముణ్ణి లక్ష్మణస్వామినిచ్చి పంపిస్తా నీ యొక్క పట్టాభిషేకానికి. ఆయన నిర్వహిస్తాడు దగ్గరుండి. ఆయన వస్తే నేనున్నట్టు. కావ్యప్రకాశంలో అంటారు, రాజ్ఞః పురుషః రాజకీయః పురుషః రాజ్ఞస్తుల్యః అని. అంటే ఏదైనా ఒక సందర్భంలో రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా మీరు రావాలి, మేము వివాహం చేసుకుంటున్నాము, మీ బ్లెస్సింగ్స్ కావాలని వెళ్ళినప్పుడు రాజు రాలేని పక్షంలో రాజు ఒకళ్ళని పంపిస్తాడు దూతగా. అయితే
ఆయన వేరే ఆయన కాకపోయినా కూడా మనం ఎలా గౌరవించాలండి అంటే రాజ్ఞః పురుషః, ఆయన వచ్చినట్టే భావించాలి. రాజుగారు వస్తే ఏ లాంఛనాలతో సత్కరిస్తామో అదే రాజలాంఛనాలతో సత్కారాలతో విధి విధానంగా ఉండేటువంటి గౌరవ మర్యాదలు మొత్తం కూడా ఆ వచ్చినటువంటి వ్యక్తికి మనం చేయాలి. అంటే రాముడు రాకపోయినా లక్ష్మణస్వామి వారు వచ్చారు కాబట్టి రాముడు వచ్చినట్టే భావించాడు సుగ్రీవుడు. రాముడికి ఎట్లయితే సేవలు చేస్తారో లక్ష్మణస్వామి వారికి అటువంటి సేవలు చేసి పట్టాభిషిక్తుడైనాడు సుగ్రీవుడు. అయితే తం స్వీయ సంతాప సుతప్త చిత్తమని నిన్న మనం జానకీ జీవనాష్టకంలో చెప్పాం కదా, దానికి ఇంకొక అర్థం కూడా మనం ఇవాళ గోచరిస్తూ ఉన్నది నాకు. ఆ శ్లోకం ఏందట అంటే న్యయో జయద్రాజపదే కపీనాం తం స్వీయ సంతాప సుతప్త చిత్తం. రాముడికి రాజ్యం పోయింది, సుగ్రీవుడికి కూడా రాజ్యం పోయింది. నిన్న అనుకున్న విషయంలో కేవలంగా భార్యాభియోగం అనేది ఇద్దరికి సమానంగా ఉంది అనుకున్నాం, కానీ భార్యాభియోగం కాదు, భార్యాభియోగంతో పాటు రాజ్య భ్రష్టత్వం కూడా పట్టింది ఇద్దరికి. అందువల్ల ఇద్దరు ఒకటే అని చెప్పేటువంటి సందర్భంలో చెప్పినటువంటి మాట అది. అందువల్ల సుగ్రీవుణ్ణి పట్టాభిషిక్తుని చేశాడు లక్ష్మణస్వామి. సాష్టాంగం ప్రణిపత్యాహ సుగ్రీవో రామ పాదయోహో యదాజ్ఞాపయసేదేవ తత్తథైవ కరోమ్యహం. నీవు ఎలా చెబితే అలా చేస్తాను స్వామి. ఈ కిష్కింధ కూడా రాజు నేనను పేరుకే గాని నీవే రాజువి దీనికి కూడా. ఈ ఒక్క కిష్కింధకే కాదు, అపి త్రైలోక్యమపి నాథేన ఏనస్యాన్నాథవత్తరమని అయోధ్యాకాండలో చెప్పారు. ఒక్క అయోధ్యానగరానికో ఒక్క భూమండలానికో మాత్రమే కాదయ్యా, రాముడు పట్టాభిషేకం చేస్తే పరిపాలించగలిగేటువంటి సమర్థుడు, ముల్లోకాలని సైతం కూడా పరిపాలించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు అని చెప్పి అయోధ్యాకాండలో పట్టాభిషేకం కంటే ముందు జరిగిన విషయంలో చెప్పారు. అపి త్రైలోక్యమపి నాథేన ఏనస్యాన్నాథవత్తరమని అక్కడ వాక్యం అది. ఇంకంతేకాకుండా సుగ్రీవుడితో చెప్పాడు, ఇక నుంచి వార్షిక మాసాలు. వార్షిక మాసాలంటే ఏదో సంవత్సరాలు, వార్షికం అంటే సంవత్సరం కాదు. వర్షం పడేటువంటి చాతుర్మాస్యంలో ఉన్నాను నేను. వర్ష ఋతువు వచ్చింది కాబట్టి ఈ వర్ష ఋతువులో నేను బయటికి రాను. ఈ వర్ష ఋతువు పర్యంతం నీవు నీ రాజ్యంలో అన్ని ఏర్పాట్లు చేసుకొని సీతామ్మవారి యొక్క వెతికేటువంటి విషయంలో నీవు సన్నద్ధులుగా ఉండు అని చెప్పి హెచ్చరిక చేసి లక్ష్మణస్వామి వారు కూడా వచ్చారు. అయితే ఈ వార్షిక మాసాల్లో రాముల వారి యొక్క అద్భుతమైనటువంటి శరీర సౌందర్యాన్ని వర్ణించారు ఇక్కడ. ఆ వర్షాకాలంలో ఉండేటువంటి మేఘాలు ఎట్లా ఉన్నాయండి ఆకాశంలో అంటే, వర్షం పడేటువంటి మేఘం ఎట్లుంటుంది, నల్లగా ఉంటుంది కదా. ఆ నల్లని మేఘాలు ఆకాశంలో సంచరిస్తుంటే ఒక మేఘానికి ఇట్లా స్పర్శ చేయడం వల్ల మెరుపు అనేది వస్తుంది. ఇది మామూలుగా మనం చూస్తాం. ఈ దృశ్యాన్ని కవి చూసి ఏమన్నారండి అంటే, ఆకాశంలో మేఘం అనేటువంటి ఏనుగులు సంచరిస్తున్నాయి అన్నాడు. ఏనుగు ఎట్లా ఉంటుంది, నల్లగా పెద్దగా ఉండేటువంటి 4 దంతాలతో ఉండేటువంటి ఏనుగులు ఉన్నాయి. ఇవాళ లోకంలో 2 దంతాల ఏనుగులు మాత్రమే ఉన్నాయి. మిగతా యుగాలలో 4 దంతాలతో ఉండేటువంటి విరాజిల్లేటువంటి గజరాజులు ఉన్నాయి. తెల్ల గజాలున్నాయి, నల్ల గజాలున్నాయి, బూడిదతో ఉండేటువంటి గజాలున్నాయి, దాని తర్వాత కాషాయ వర్ణంలో ఉండేటువంటి గజాలున్నాయి. అనేక రకాల గజాలు చూపించారు. ఇప్పుడు అవన్నీ పోయి కేవలంగా నల్ల ఏనుగులు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి ఈ యుగంలో. మిగతా యుగాల్లో ఏనుగులు కూడా చాలా రకాలున్నాయి. మానవుల్లో ఎట్లయితే వర్ణఛాయ భేదం ఉన్నదో ప్రతి జాతిలో ప్రతి జీవిలో కూడా అనేక రంగుల యొక్క పరిణామాలు కనిపిస్తాయి. ఆ మేఘాలు కనుక ఎట్లా ఉందండి అంటే, ఆ మేఘాల అంబారీ అంటాం కదా, మన ఏనుగు అంబారీ అంటాం కదా. ఆ అంబారీకి దాని యొక్క 2 కాళ్ల మధ్యలో బంగారు వర్ణంతో ఉండేటువంటి తాడును బంధిస్తాం ఆ అంబారీ కూర్చోవాలంటే. ఈ మెరుపు తీగలు ఎట్లున్నాయండి అంటే, ఆ ఏనుగు కట్టినటువంటి అంబారీ కట్టేటువంటి ఆ బంగారు తీగల వల్ల కనిపిస్తున్నాయి అని ఆ మేఘాల గురించి వర్ణించారు. ఇంకా అంతేకాకుండా ధావంతః పరితో రామం వీక్ష విస్ఫారితే క్షణాః
రాముడు అలా కూర్చుంటే ఆ రాముల వారి యొక్క దేహఛాయని సౌందర్యాన్ని పక్షులు, మృగాలు, జీవాలు అన్నీ కూడా కళ్ళు ఆర్పకుండా రాముడి యొక్క సౌందర్యాన్ని వీక్షిస్తున్నాయి అని చెప్పారు. అంటే ఒక్క మానవులకే ఈయన కమనీయుడు కాదండి, సమస్త ప్రపంచానికి, రాయికి, రప్పకి, పుట్టకి, చెట్టుకి, పక్షులకి, పశుపక్షాది మృగాలకు కూడా రాముడి యొక్క సౌందర్యం చూస్తుంటే ఆహా ఎంతసేపు చూసినా కూడా ఇంకా చూడాలనిపించేటట్టుగా ఆయన యొక్క దేహఛాయ ఉంది. అందువల్ల వీక్ష విస్ఫారితేక్షణ పక్షులు, జింకలు ఇవన్నీ కూడా అవి గడ్డి తింటున్నప్పటికీ కూడా ఆయన యొక్క రాముడి యొక్క సౌందర్యాన్ని కళ్ళు ఆర్పకుండా అబ్బా ఎంత అందమైన మూర్తి అండి ఈయన అని పక్షులు, మృగజాతి సైతం రాముడి యొక్క సౌందర్యాన్ని పానం చేస్తున్నాయి అని ఆ వర్షాకాలంలో ఉండేటువంటి ఆ వర్ష ఋతువు యొక్క వర్ణన, ఆ మృగాల యొక్క విధానము, రాముడి యొక్క సౌందర్యము కేవలం అందువల్ల పుంసాం మోహన రూపాయ అంటే పుంసాం అంటే పురుషులు మాత్రమే కాదయ్యా అన్ని జీవులు అనే అర్థం చెప్పారు. అటువంటి రాముడు ఆ విధంగా సౌందర్య ఉపాసన, ప్రకృతి ఉపాసన చేస్తుంటే లక్ష్మణస్వామి అడిగాడు ఏకాంతంలో ఉండగా రామస్వామి వారిని, ఇదానీం శ్రోతుమిచ్చామి క్రియామార్గేణ రాఘవ భవదారాధనం లోకే యథా కుర్వంతి యోగినః. మహామహాయోగులు నిన్ను ఏ రకంగా ఆరాధన చేసి నిన్ను పొందుతారో స్వామి ఆ మార్గాన్ని, ఆ భక్తి మార్గాన్ని నాకు ఉపదేశించండి అని చెప్పి అడిగాడు లక్ష్మణస్వామి. అంటే నారదుడు, బ్రహ్మ, వ్యాసుడు, రుద్రాదులెట్లయితే నీ యొక్క విధానాన్ని తెలుసుకొని వాళ్ళు ఆరాధన చేస్తూ ఆత్మారామ ఆత్మానందాన్ని పొందుతున్నారో అటువంటి విధానాన్ని నాకు సెలవేయండి అని చెప్పి మనందరి పక్షాన లక్ష్మణస్వామి రాముల వారిని అడిగితే రాముల వారు చెబుతున్నారు, ఏమయ్యా లక్ష్మణ తథాపి వక్షే సంక్షేపాద్ అవనుతపూర్వశ నీవు అడిగిన ప్రకారంగా నేను చెబుతాను అని చెప్పి ముందు తెల్లవారుజామున లేవాలి, దంతధావనాదులు చేసుకోవాలి, నిత్యకర్మలు విధించుకోవాలి. ఇక్కడ చాలా పెద్ద విధానంగా చెప్పారు, సూక్ష్మంగా మనం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. సకాశాత్ గురోర్మంత్రం లబ్ధ్వా మద్భక్తి సంయుతః అని హృదయేవ అనలేవారేహే ప్రతిమాదౌ విభావసౌ. శక్తి ఉన్నవాళ్ళు సాకారానికి పూజ చేస్తారు, ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు నిరాకారానికి పూజ చేస్తారయ్యా. కానీ సాకార పూజ ఎలా ఉంటుందో చెప్పారు. సాలగ్రామశిలాయాం వా పూజయేన్ మా మతంద్రిత. సాలగ్రామానికి నిత్యం పూజ చేయాలి. ప్రాతస్నానం ప్రకుర్వీత ప్రథమం దేహశుద్ధయే. స్నానం చేయకుండా మనస్సు శుద్ధంగా ఉంది కదా అని అనడానికి వీలే లేదు. ఖచ్చితంగా స్నానం చేయాల్సిందే, నూతన వస్త్రాలు కట్టుకోవాల్సిందే, పట్టు వస్త్రాలు లాంటిది కట్టుకోవాల్సిందే. ఇంకంతేకాకుండా ఎవరి సంస్కారం ప్రకారంగా నుదుటి యందు ఏదన్నా తిలకధారణ చేయాలి. అవి నిలువునామాలో అడ్డనామాలో ఏ నామైనా సరే ఒక నామం పెట్టుకొని ఉండాలయ్యా అని మృల్లేపన విధానత. సాధారణంగా స్మార్తాది సంప్రదాయం గల వాళ్ళు ఏం పూసుకుంటారండి అంటే విభూతి పూసుకుంటారు. పాంచరాత్రాగమాదుల వాళ్ళు ఏం పూసుకుంటారండి అంటే మట్టి పూసుకుంటారని చెప్తుంది శాస్త్రం. ఆ ఉండేటువంటి ఆ యొక్క దాన్ని మట్టి మృల్లేపన విధానత అంటే చక్కగా నామాన్ని పెట్టుకోవాలి. సంధ్యాది కర్మ నిత్యం, సంధ్యోపాసన చేసేటప్పుడు కూడా ఊర్ధ్వపుండ్రములు కానీ తిరియక్పుండ్రములు కానీ దిగ్భుక్తం హృతవర్జితం దిక్పుండ్రహీనం ముఖం, పుండ్రహీనం లేనటువంటి ముఖం చీ అన్నాడు. అందువల్ల సంధ్యాది కర్మలు చేసేటువంటి వాడు, నా పూజా విధానం చేసేటువంటి వాడు ముందు సంధ్యాది క్రియలు చేయాలి. పాలలోచనలు పాలం మీద బొట్టు ఉండాలి. ఇంకా అంతేకాకుండా సంకల్పాదులు చేసుకుని దేశకాలాదులు స్మరించి చేయాలి. దాని తర్వాత గురువు గారిని స్మరించాలి. గురుస్మరణ లేకుండా పూజాధికారులు చేయడానికి వీల్లేదు. అట్లా శిలాయాం స్నపనం కుర్యాత్ ప్రతిమాసు ప్రమార్జనం. విగ్రహాలుంటే విగ్రహాల మీద, రాతి ఉంటే రాతి మీద, లోహంతో ఉండేటువంటి దాని మీద ఉంటే లోహం విగ్రహాల మీద అభిషేకాదులు చేయాలి. ఇంకా గంధ పుష్ప అక్షతాదుల యొక్క షోడశోపచార పూజా విధానాలు చేయాలి.
ఆ తరువాత యజ్ఞాన్ని చేయాలి, హోమాన్ని ఆచరించాలి. అంతేకాకుండా దానికి అనేక రకాలకు ధూప దీప నైవేద్యాదులు, అర్ఘ్యపాద్యాదులు, స్నాన వస్త్ర యజ్ఞోపవీత గంధ పుష్ప అర్ఘ్య నైవేద్యాది తాంబూలాదులు కూడా సమర్పణ చేయాలని చెప్పి పూజా విధానాన్ని మొత్తం ఏ రకంగా పూజ చేయాలో అన్న విధానాన్ని చక్కగా రాముల వారు లక్ష్మణస్వామి వారు చెప్పారు. దీన్నే క్రియాయోగం అని అంటారు. అంతేకాకుండా మదర్థే నృత్యగీతాది స్తుతి పాఠాధికారయేతు ప్రణమే దండవద్భూమం హృదయే మాం నిధాయచ. ఒక నమస్కారం పట్టుకొని చివర్లో ఒక మాట చెప్పాలట అని చెప్తున్నారు. రక్షమాం ఘోర సంసారాదిత్యుక్త్వా ప్రణమేత్సుధీః ఉద్యాపయేత్ యథాపూర్వం ప్రత్యగ్జ్యోతిష సంస్మరం. ఒక్కసారి సూర్యుడిని చూసి ఆ పూజావిధిని పూర్తి చేయాలి అని క్రియాయోగాన్ని లక్ష్మణస్వామి వారికి విధి విధానంగా ఆగమోక్త ప్రకారంగా ఉండేటువంటి పూజా అర్చన పద్ధతిని అద్భుతంగా రాముల వారు లక్ష్మణస్వామి వారికి ఉపదేశం చేశారు. ఈ ప్రకారంగా మనందరం కూడా చేయాలని లక్ష్మణస్వామి ఏదో ఆయనకి తెలియక అడగలేదు, మనందరి పక్షాన ఆయన అడిగి తెలుసుకొని మనకు ఉపదేశం చేస్తున్నాడు. అటువంటి రాముడు ఈ విషయాలు చెప్పేంత వరకు చాలా అద్భుతంగా ఏమాత్రం దుఃఖం లేకుండా చెప్పి అంత అయిపోయిన తర్వాత మళ్ళీ పునః ప్రాకృతవద్రామో మాయామాలంబ్య దుఃఖితః హా సీతే వదన్నేవ నిద్రాం లేభే కథంచన. ఈ విషయాలు చెప్పేంత, శాస్త్రగత విషయాలు చెప్పేంత వరకు ఆయన దేవుడు యొక్క స్వరూపంలోనే భాషించి ఉపదేశం చేశాడు. ఇది అయిపోగానే అయ్యో సీత ఎక్కడికి పోయినావు అని మళ్ళీ మాయనాశ్రయించి రాముడు మామూలు మానవుడు ఎట్లయితే విలపిస్తాడో, శోకిస్తాడో, దుఃఖిస్తాడో, అన్నం తినకుండా విరహవేదన పడుతాడో ఆ రకంగా మళ్ళీ రాముడు నిత్యం మానవుడు వలె దుఃఖించాడు అని చెప్పారు. అంతేకాకుండా ఈ సందర్భంలో వార్షిక మాసాలు జరిగిపోతున్నాయి. 4 మాసాలు చాతుర్మాస్యం అంటాం కదా. ఈ చాతుర్మాస్యాల్లో ఆంజనేయ స్వామి వారు సుగ్రీవుడితో ఒక మాట చెప్పాడు. సుగ్రీవా, ఇన్ని రోజులు రాజ్యం లేదు, రాజ్యకాంక్ష లేదనేటువంటి భావనతో నీవు ఉండి ఇప్పుడు రాజ్యాన్ని పొందిన తర్వాత నీవు రాముల వారికి ఇచ్చినటువంటి మాట నువ్వు మర్చిపోయినావయా అని మంత్రి కాబట్టి ఎరుక చెబుతున్నాడు. హితం మనోహారిచ దుర్లభం వచః అని. నీవు స్త్రీశక్తుడవై ఉన్నావు, రాజభోగాల్లో మునిగి తేలుతున్నావు గాని రాముడికిచ్చినటువంటి మాట నీకు గుర్తు లేదయ్యా. కృతఘ్నవత్వయా నూనం విస్మృత ప్రతిభాతి మే త్వత్కృతే నిహతో వాలి వీరస్త్రైలోక్య సన్మతః. గుర్తుపెట్టుకో నాయనా సుగ్రీవా అని సుగ్రీవుడితో చెబుతున్నాడు ఆంజనేయ స్వామి. నీ గురించని, నీకంటే ముల్లోకాల్లో బలవంతుడకు వాలిని సంహరించాడు రాముడు. కాబట్టి రాముల వారి యొక్క బాణం నీ మీద కూడా పడుతుందయ్యా, జాగ్రత్త అనేటువంటి విషయాన్ని హెచ్చరిక చేశాడు. అలా చెప్పగానే సుగ్రీవుడు ఒక్కసారి నిద్ర గనక మత్తు వదిలినటువంటి మనిషి ఎట్లయితే ఉంటాడో ఆ రకంగా ఉండి ఆంజనేయ స్వామి వారితో అన్నారు. సుగ్రీవో భజవిహ్వలః ప్రత్యువాచ హనుమంతం సత్యమేవ త్వయోదితం. నీవు చెప్పిన దాంట్లో ఏ మాత్రము దోషం లేదు, నిజమే. రాముడు నన్ను ఈ వార్షిక మాసాలు, ఈ చాతుర్మాస్యం నువ్వు చక్కగా భోగాలను అనుభవించవయ్యా, తర్వాత సీతామ్మవారి యొక్క ప్రయత్న మార్గంలో నీవు ఉండు అని చెప్తే నేను మర్చిపోయిన మాట వాస్తవమే అని చెప్పి, ఆంజనేయ ప్రపంచంలో ఎక్కడెక్కడైతే మన యోధానుయోధులకు వీరులున్నారో వాళ్ళందరినీ కూడా సజ్జీకృతం చేసి 1 వారం 10 రోజుల్లో నా ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేసి మన రామకార్యాన్ని సాధిద్దాం అని సుగ్రీవుడి యొక్క ఆజ్ఞ చేశారు. సప్తద్వీపాగతాన్ సర్వాన్ వానరాన్ ఆయంతు సంజతే పక్షమధ్యే సమాయాంతు సర్వే వానరపుంగవాహ. 15 రోజుల్లో సప్తద్వీపాల్లో ఉండేటువంటి మన ఎంతమంది అయితే వానర కోట్లు సమూహాలున్నాయో అవన్నీ కూడా ఇక్కడికి రావాలి. పక్షమధ్యే, పక్షం అంటే 15 రోజులు, 2 వారాల్లో వచ్చి ఉండాలని చెప్పాడట. సుగ్రీవాజ్ఞాం పురస్కృత్య హనుమాన్ మంత్రిసత్తమః తత్క్షణే ప్రేరయామాస హరీన్ 10 దిశస్సుధీః. ఆ రకంగా ఆంజనేయ స్వామి వారు ఎంబటే సుగ్రీవుని యొక్క ఆజ్ఞ అనుల్లంఘనీయమైనటువంటిది.
అటువంటి సుగ్రీవాజ్ఞ అని లోకంలో మనం చేస్తుంటాం. ఏదైనా ఆజ్ఞ వచ్చినప్పుడు ఇది ఎట్లాంటిదండి ఆజ్ఞ అంటే సుగ్రీవాజ్ఞ అంట. సుగ్రీవాజ్ఞ అంటే ఇంకా తిరుగులేదు. ఎవరైనా తిరుగు చెప్పారనుకోండి వాళ్లకు శిరచ్ఛేదనే దానికి దండం అని సుగ్రీవుని యొక్క ఆజ్ఞ అన్నారు. లలితా సహస్రనామంలో సర్వానుల్లంఘ్య శాసన అని అమ్మవారికి ఒక పేరుంది. అన్ని ఆజ్ఞల కంటే చిట్ట చివరి ఆజ్ఞ ఏదైతే ఉందో అది అమ్మవారి యొక్క ఆజ్ఞ అన్నారు. సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీవత్రిపుర సుందరి అంటారు. అటువంటి ఆంజనేయ స్వామి వారు సుగ్రీవుని యొక్క ఆజ్ఞని పురస్కరించుకొని 7 ద్వీపాల్లో ఉండేటువంటి అతి బలవంతులకు వానరులందరినీ కూడా ఢక్క వేయించి పిలిచి 15 రోజుల్లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అగణిత గుణ సర్వాన్ వాయువేగ ప్రధానాన్ వనచరగణ ముక్షాన్ పర్వతాకార రూపాన్ పవనహిత కుమార ప్రేషయామాస దూతాన్ అతిరభతరాత్మా దానమానాదితృప్తాన్. అటువంటి వానరులందరినీ కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఇక రేపటి విషయంలో లక్ష్మణస్వామి కిష్కింధా నగరానికి రావటం, సుగ్రీవుడితో మాట్లాడటం, తారతో మాట్లాడటం, ఆంజనేయ స్వామితో మాట్లాడటం, ఇవి చాలా రమ్యమగు విషయాలు. మొత్తం కూడా రేపటి విషయంలో శ్రీరామ విలాపము, లక్ష్మణస్య కిష్కింధాగమనం అనేటువంటి విషయాన్ని మనం అత్యద్భుతమైనటువంటి లక్ష్మణస్వామి వారి యొక్క ప్రవృత్తిని మనం రేపు చూస్తాం. అందరూ కూడా భయపడ్డారు, వణికిపోయినారు లక్ష్మణస్వామి వారి యొక్క మాటలకి. ఆయన ఏ రకంగా మాట్లాడారు, ఎవరెవరిని ఏ రకంగా భయపెట్టారన్న విషయాన్ని మనం రేపటి విషయంలో చూద్దాం. అప్పటిదాకా అందరికి కూడా స్వస్తి సర్వేషాం సన్మంగళాని భవంతు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై సీతారామచంద్ర స్వామి మహారాజ్ కీ జై. పవనసుత హనుమాన్ కీ జై.